హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కైట్ ఫ్లయింగ్ విత్ న్యూ మాంజా అనమాట. కొత్త మాంజా ఇంకొకటి తీసుకొచ్చిన బ్లాక్ కలర్ది మోనోగోల్డ్ అల్ట్రా, మోనోఫిల్ గోల్డ్ అల్ట్రా కూడా అంటారు అనమాట. అట్లా అని ఛానల్ కావాలని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ముందున్న వ్లాగ్ అని ఐబాయిల్ అయితే పింగ్ అవుతాయి. చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండ్రి. లాస్ట్ సండే ఎందుకు అప్లోడ్ చేయాలంటే హెల్త్ బాగాలే వల్ల అప్లోడ్ చేయలే కంటెంట్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండరు. ఇంకొకటి అయ్యప్ప బ్లాగ్ కూడా పెట్టినా, అది కూడా చెక్అవుట్ అయితే చేసుకోరి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఇగో కొత్తది అనమాట. ఆల్రెడీ మస్తు అంటే వస్తుంది అనుకో మాంజా. ఇప్పుడు దీంతో టెస్ట్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏది అనేది. అట్లానే ఇప్పుడు చుట్టుకుంటా అది కూడా చూపెడతా. ఇంకొక ఛాలెంజ్ ఇస్తున్నా ఏంటంటే గైస్, అయ్యప్ప స్వామి వ్లాగ్ తీసిన ఫస్ట్ టైం అనమాట. అంటే తీద్దాం అనుకుంటే కానీ కొన్నిసార్లు తీసినా మొత్తం వీడియోస్ డిలీట్ కావడం అవి ఇది అయితే జరిగింది. ఈసారి ఒక పూజకి వెళ్దాం అనుకున్న లోపల ఇంకొక పూజకైతే దేవుడు అనేది పిలిపించుకున్నారు. ఆడికి వెళ్ళిన వ్లాగ్ చేసిన, రీల్స్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోర్రి. ఇంకా ఏ టైప్ అన్నా ఎడిటింగ్ కావాలంటే నాకైతే పింగ్ చేయర్రి. ఓకేనా? ఐ విల్ హెల్ప్ యూ. ఇంకా రీజనబుల్ రేట్లో అయితే నేను వీడియో ఎడిట్ చేసి ఇవ్వగలుగుతాను. ఇప్పుడైతే ఇది చుట్టుకుంటా, ఇది ఎట్లా కోస్తుంది ఏంది అన్నది చూపెడతా. గైస్ ఇగో ఇదైతే మా అంజైతే చుట్టుకుంటున్నా. ఇది చుట్టుకున్న తర్వాత ఎన్ని పతంగులు ఎగురుతున్నాయి, ఇంకా మా ఇంటికాడ వ్యూ ఎట్లుంటుంది అది కూడా చూపెడతా. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా వాళ్ళన సంక్రాంతి అప్పుడు కలిసి వ్లాగ్ చేద్దామని అనుకుంటే కూడా పింగ్ చేయర్రి. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, నా వ్లాగ్స్ అన్నిట్లో ఏ వ్లాగ్ చాలా అంటే చాలా బాగున్నాయో ఒక 5 టైప్ కంటెంట్స్ కింద కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎట్లా అనిపిస్తుంది ఏంది అనేది. గైస్ అక్కడ చూడుర్రి, సన్ అక్కడ ప్లేన్ పోతుంది. చాలా ఏరియాస్, ఒక 15 to 20 ఏరియాస్ అయితే కనబడతాయి మా బిల్డింగ్ మీదకి. ఇగో ఇటు దిక్కు కూడా, అటు షామీర్పేట దిక్కు, ఇగో ఇట్లా ఇగో కైట్స్ కూడా చాలా అయితే ఎగురుతున్నాయి. మన సబ్స్క్రైబర్ పతంగ ఎగిరేస్తారు చాలా మంది. గైస్ ఇగో బిల్డింగ్ల మీద పతంగులు పడుతూనే ఉంటాయి అని అన్నా కదా, చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు పతంగ ఎగిరేస్తాం స్టార్ట్ చేద్దాం. ఎట్లా వస్తున్నాయి ఏంది కూడా చూపెడతాం. గైస్ ఇగో అది మన పతంగ. ఇగో ఇక్కడ మీద వచ్చిండు పెంచ్కి. ఇప్పుడు ఎట్లా ఎవరిది పోతుందో చూద్దాం. మనది పోతుందా, వాళ్ళది పోతుందా, ఎట్లా పోతుంది ఏంది అనేది. గైస్ నేనైతే కించి కొడుతున్నా. గాయస్ అవ ఎట్లా పోతుంది చూడు, ఖాళీ కీంచి కొట్టినా. ఇప్పటి నుంచి ఇక జాతర మొదలైంది అనుకో గాయస్. మొత్తం ఒక రేంజ్లో మొత్తం ఈ సంక్రాంతి అంతా ఒక ఆట ఆడిపిస్తా అనుకో. ఇక వాళ్ళు ఎగిరేస్తుర్రు, వాళ్ళే పెంచేసుకుంటుర్రు. మళ్ళీ ఎందుకే ఎగిరేస్తారో. మొక్క బిల్డింగ్ మీద 4-5 మంది ఎగిరేసారు. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఇక వాళ్ళ గ్రూప్లో ఉంటారు కదా వాళ్ళన్నా మంచిగా ఎగిరేసే వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళే వస్తారు ఉండొచ్చు మనకు పెయింట్ చేయడానికి. గైస్ ఇగో ఇంకొక పతంగ్, మన పతంగ్ ఇగో ఇక్కడ గోల్ గోల్ తిరుగుతుంది. ఇప్పుడు చూడు ఇట్లా టింకులు కొడితే మీదికి వెళ్ళిపోతుంది. ఈయన కూడా పెయింట్ చేద్దాం, వేసి కించి కొడదాం. ఇప్పుడు చూడు వాళ్ళది పోతుంది ఏంది. కాయ వేసిండు, కాటే టచ్కి వెళ్ళిపోయింది చూడు. ఖాళీ టచ్కే చూసినావా, ఖాళీ టచ్ అట్లుంటుంది అనుకో మన మాంజా. ఇప్పుడు షాక్ అవుతుంది అనుకుంటా, ఖాళీ టచ్కి వెళ్ళిపోయింది ఏంది అంత గుంజిండు అని. అప్పటి నుంచి చేయలేరు, ఇక తెలుస్తుంది. ఇక మొత్తం చెప్తున్నా, ముందున్న కంటెంట్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి అనుకో. ఖాళీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూనే ఉండరు. ఇంకా సంక్రాంతికి సబ్స్క్రైబర్స్తో కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ ఇంకొక పతంగి ఎగిరేసారు వాళ్ళు. ఇది కూడా వాళ్ళదే అనమాట. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదనమాట. అంటే మన పతంగిలో ఒక 3-4 కోసే వారికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కాదనమాట. అట్లా అని లైన్గా ఎగిరేస్తూనే ఉంటారు. ఇప్పుడు అది కూడా కట్ చేద్దాం. అది కూడా చూడు ఎంత ఫాస్ట్ వచ్చేసిండు. మళ్ళీ మన పతంగు కట్ చేద్దామని, అది కాని పని అది. గైస్ మన పతంగ ఆడుంది, వాళ్ళ పతంగ ఇంకా మీద ఉంది అనుకో. పెయింట్ చేయడానికి తల్లాడుతుర్రు వాళ్ళు మనకు.
ఇప్పుడు వేద్దాం పెయింట్. కొంచెం చిక్కు పడ్డదని ఫోన్ జారిపోయిండే. గైస్ ఇగో ఎంత గుంజుతుండు చూడు. ఇప్పుడు మనం వేద్దాం. ఎంత తన్లాడుతుడు కట్ చేద్దామని. సినిమా 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 ఉంటది గాయస్. పతంగ ఎట్లా పోతుంది చూపెడతాగు. చూడు గాయస్, ఒకటే పతంగతో మూడు కోసిన. చూస్తారు అనుకుంటా, ఇగో పోతుంది చూడు 3 పతంగులు. మన పతంగి ఈడ వండుకుంటుంది గైస్. గైస్, ఈ ఇయర్ ఎట్లా చేసి 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినాయి అనుకో, మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మోస్ట్లీ అయితే రెస్పాన్స్ ఇస్తున్నా. కొందరికి ఎవరికైతే ఇవ్వలేకపోతున్నానో అర్థం చేసుకోరు, కొంచెం పనులలో ఉంటున్నా నేను, కంటెంట్ పనులలో. అట్లా అని ఆ పతంగ్ పడిపోతుంది గైస్, నేను పతంగ్ దింపాలి. దింపేసి ఇక వ్లాగ్ ఏం చేయదు. గైస్, ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటా. ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. ఇంకా ఏమైనా కంటెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయరు. ఇంకా నేను ధూల్పేటకి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, ఇంకా చాలా కొత్త కొత్త కంటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట మీ గురించే. ఓకేనా, ఇట్లా సపోర్ట్ చేస్తుంటారు. వ్లాగ్స్, రీల్స్ అన్నీ చేస్తుంటా. ఇంకా ఎక్కడ రీజనబుల్గా దొరుకుతుంది కైట్స్ అవి అన్నీ కూడా, అది కూడా సపరేట్ వ్లాగ్ అనే వస్తుంది. ఇంకా గోపాల్ సింగ్ అంకుల్ది కూడా వేరే కంటెంట్ అనుకుంటున్నాను. ఓకేనా, మొత్తం ఆ షాప్ పేరు ఏంది యాక్చువల్లీ అది పెట్టి మార్పేది అట్లా అని మనం పెట్టినాం కదా, దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీకు నేను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.